రావ్ బహదూర్ సినిమా జెన్యూన్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటే సినిమా మాత్రం ఒక్క మాటలో అద్దిరిపోయిందన్న మాట తప్ప ఇంకా ఏది కూడా చెప్పలేం. ఎందుకంటే సత్యదేవ్ గారి యాక్టింగ్ అనేది ఈ సినిమాకి హైలైట్ పాయింట్ అనమాట. నిజంగా మనము సినిమా అంతా కూడా చూసిన తర్వాత అందరూ యాక్టర్లు ఉంటారు, స్టోరీ బాగుంటుంది, అంతా బాగుంటుంది, కానీ హైలైట్గా చెప్పుకునేది మాత్రం ఖచ్చితంగా సత్యదేవ్ గారిని మాత్రమే. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అనేది ఈ సినిమాలో పీక్ స్టేజ్ అన్నమాట. 2-3 క్యారెక్టర్లు చూపించారు, అందులో అద్భుతమైన నటన కనబరిచారు. అసలు నటనని కూడా మనం చెప్పలేం, దాన్ని జీవించేశారు అన్నమాట. మనము పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోలు పెద్ద సినిమాలు చేస్తేనే జీవించేశాడు అని చెప్పేసి మాట్లాడుకోవడం కాదు. చిన్న క్యారెక్టర్ అయినా కూడా అది నటన కాదు, ఆ పాత్రలో జీవించాడు అని చెప్పేసి ఆ ఒక చూసినటువంటి విధానాన్ని మనం చెప్తూ ఉంటాం. సో సత్యదేవ్ గారు ఈ సినిమాలో కూడా అక్కడ పాత్రకి మాత్రం 100కి 200% కాదు 500% న్యాయం చేశాడు. ఖచ్చితంగా సినిమా మాత్రం అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంది. అదే స్టోరీ విషయానికి వస్తే ఇక్కడ రావ్ బహదూర్ మరి సత్యదేవ్ గారి యాక్టింగ్ అనేది పీక్ స్టేజ్, ఇంకా దాని గురించి ఏమి కూడా ఒక్క మాట కూడా మనము ఫ్లా అని చెప్పేసి చెప్పుకోలేమన్నమాట. అయితే రావ్ బహదూర్ పాత్రనే పాత్ర. సో మరి ఆ ఒక రాజ సంస్థానికి చెందినటువంటి పర్సన్. సో మరి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న కొడుకు పైన అనుమానం ఉంటుందన్నమాట. అసలు చిన్న కొడుకు నా కొడుకేనా అని చెప్పేసి. సో దాని గురించి ఇంకా ఆ పర్సన్కి ఈ పర్సన్కి ఎవరైతే రావ్ బహదూర్ ఉన్నారో అండ్ తన కొడుకు చిన్న కొడుకు ఉన్నాడో వీళ్ళిద్దరికీ DNA టెస్ట్ చేయించాలి. సో దానికోసం రావ్ బహదూర్ వచ్చేసి తనకు తెలిసినటువంటి ఒక డాక్టర్ని అప్రోచ్ అవుతాడు. సో ఆ డాక్టర్ రావ్ బహదూర్ ఇద్దరు కూడా కలిసి తన చిన్న కొడుకుతోని అంటే అనేకమైనటువంటి డ్రామాలు ఆడుతూ ఉంటారు, ఏదో ఒక రకంగా DNA టెస్ట్ చేయించాలి అని చెప్పేసి. ఇంకా దాని మీద స్టోరీ అంతా కూడా ఉంటుంది. అండ్ తన భార్యతోని కూడా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడారు రావ్ బహదూర్. ఎందుకు మాట్లాడుకోరు? ఒకే ఇంట్లో ఉంటారు, తింటారు, వంట చేస్తుంది, ఆమె వడ్డిస్తుంది, తింటాడు, కానీ ఎందుకు మాట్లాడుకోరు? సో ఇక ఈ విధంగా అంటే దీనిపైన స్టోరీ అంతా కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, రావ్ బహదూర్ నెక్స్ట్ ఏం చేస్తాడో, తన కొడుకు నుంచి DNA టెస్ట్ చేయడానికి ఎలాంటి డ్రామా ఆడుతున్నాడు, ఈ డ్రామాలో ట్విస్ట్ ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్క క్షణం కూడా ఉత్కంఠభరితంగా ఉంటుంది. సో మరి మహేష్ బాబు గారి సమర్పణలో ఈ సినిమా అనేది నిజంగా సో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అంటూ ఉంటాం కదా. సో ఆ విధమైనటువంటి ఒపీనియనే రావ్ బహదూర్ సినిమా చూసిన తర్వాత కూడా మనకు కలుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చిన్న సినిమాలు అన్నీ కూడా మంచి మంచి కంటెంట్తో వస్తూ ఉన్నాయి. సో మరి నిన్న నాగబంధన్ సినిమా వచ్చింది, ఆ సినిమా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా రావ్ బహదూర్ సినిమాకు కూడా అంతకుమించినటువంటి మంచి టాక్ అని చెప్పలేం, కానీ 2 సినిమాలకు కూడా సరి సమానం అద్భుతమైనటువంటి టాక్ అయితే 2 సినిమాలకు వస్తుంది. సో ఖచ్చితంగా ఇటు సత్యదేవ్ గారి యొక్క లైఫ్కి అంటే ఆయన యొక్క కెరీర్కి మెయిన్ కీ రోల్ ప్లే చేసేటటువంటి ఒక సినిమా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు రావ్ బహదూర్. అలాంటి పాత్రను చేశాడు. సో మరి ఆయనకు ఈ సినిమా తర్వాత వరుసగా పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఆఫర్లు వస్తాయి అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఆల్రెడీ టీం అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు జనాల నుంచి వచ్చినటువంటి ఒక రెస్పాన్స్కి. సో మీలో ఎంతమంది రావ్ బహదూర్ సినిమాని చూశారు, మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.